సో వెల్కమ్ గైస్. ఈరోజు సుప్రీం కోర్ట్ ఇన్ డీటెయిల్గా చూద్దాం. సుప్రీం కోర్ట్. ఓకే, సో సుప్రీం కోర్ట్ అనేది ఎందులో వస్తుంది? యూనియన్ గవర్నమెంట్. ఓకేనా? సో యూనియన్ గవర్నమెంట్ అంటే ఏంటి అంటే పార్ట్ 5. ఓకే, సో అంతకుముందు ఒకసారి చూడండి. ఇఫ్ దిస్ ఈజ్ కాన్స్టిట్యూషన్, ద వెరీ ఫస్ట్ పేజ్ ఈజ్ ప్రియాంబుల్. ఫస్ట్ పేజ్ ఏముంటుంది? ప్రియాంబుల్. దాని తర్వాత ఏముంటుంది? పార్ట్స్. ఓకే, సో ఈ పార్ట్స్ అనేవి మనకి ఎన్ని ఉన్నాయి? అండ్ ఆల్ టుగెదర్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? అండ్ లాస్ట్లో ఏముంటాయి? ఈ షెడ్యూల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి మనకి? 12 షెడ్యూల్స్. ఓకే, అయితే ఈ 25 పార్ట్స్లో 5th పార్ట్ వచ్చేసి యూనియన్ గవర్నమెంట్. పార్ట్ 5 ఏంటి? యూనియన్ గవర్నమెంట్. అయితే ఆ యూనియన్ గవర్నమెంట్ అనే దాన్ని మనం క్లియర్గా చూస్తే పార్ట్ 5 యూనియన్ గవర్నమెంట్. ఓకే, యూనియన్ గవర్నమెంట్లో మనకి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అని అంటే ఆర్టికల్ 52 to 151. 51 నుంచి కాదు, 51 అనేది డిపిఎస్పిస్లో వస్తుంది. ఓకే, 52 to 151. అయితే ఇందులో దీన్ని ఫర్దర్గా డివైడ్ చేస్తే ఎగ్జిక్యూటివ్ అనే దాన్ని ఫస్ట్ చదువుకుంటాం. ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ. ఈ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటే ఆర్టికల్ 52 నుంచి 78 వరకు. అండ్ దాని తర్వాత లెజిస్లేచర్ చదువుకుంటాం. లెజిస్లేచర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటే 79 నుంచి 123. దాని తర్వాత మనం చదువుకునేది ఏంటి అని అంటే జుడిషియరీ. ఈ జుడిషియరీలో మనం చదువుకోబోయేది ఏంటి అంటే సుప్రీం కోర్ట్. ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అంటే ఆర్టికల్ 124 నుంచి 147. లాస్ట్లో మనం చదువుకోబోయేది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, క్యాగ్. ఈ క్యాగ్ అనేది మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుకుంటాము అని అంటే ఆర్టికల్ 148 నుంచి 151. సో సరిపోయినాయా? 151 వరకు. సో 52 నుంచి స్టార్ట్ చేసాం, 151 వరకు ఎండ్ చేసేసాం. ఓకే, అయితే ఇన్ బిట్వీన్ చూడండి ఆర్టికల్ 124 నుంచి 147. ఇందులో మనం చదువుకోబోయేది ఏంటి అని అంటే సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్. అయితే ఒకసారి సుప్రీం కోర్ట్ హిస్టరీ చూద్దామా? మనకి స్వాతంత్రం వచ్చే ముందు ఏంటి అని అంటే 11 హైకోర్ట్స్ ఉండేవి. ప్రావిన్సెస్ అనేవి 11 కింద డివైడ్ చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క హైకోర్ట్ పెట్టారు. సో 11 హైకోర్ట్స్. అయితే జనరల్గా ఎప్పుడైనా కూడా కేసెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి క్రిమినల్ కేస్, సెకండ్ వన్ వచ్చేసి సివిల్ కేస్. క్రిమినల్ కేసు అనుకోండి, ఇప్పుడు మన రసూల్ గడు ఉన్నాడు, ఎవరినో కొట్టేశాడు, అది క్రిమినల్ కేసులో వస్తుంది. అదే ఇప్పుడు రసూల్ గడు ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, తర్వాత వదిలేద్దాం అనుకున్నాడు. ఓకే, సో దట్ విల్ కమ్స్ అండర్ సివిల్ కేస్. ఓకే, సో కలవడం, విడిపోవడం, బ్రదర్స్ మధ్యలో ప్రాపర్టీ ఇష్యూ, పేరెంట్స్ మీకు రాసే విల్ ఇష్యూస్, అంటే విల్ రాస్తారు కదా, వీలునామా, ఇలాంటివన్నీ కూడా వీటికి రిలేటెడ్ అన్ని ఇష్యూస్ కూడా సివిల్ కేసెస్ అంటాం. ఇదేంటి అంటే ఒక పర్సన్కి మధ్యలో జరుగుతుంది. ఎగ్జాంపుల్ సివిల్ కేసు అనగానే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు రసూల్ నీ దగ్గర ఒక 100 రూపాయలు తీసుకున్నాడు. ఓకే, ఆ 100 రూపాయలు తిరిగి ఇలా నువ్వు కోర్టులో కేసు వేస్తావు, దాన్ని సివిల్ కేసు అంటావు. ఇది ఎలా అవుతుంది అని అంటే రసూల్ వర్సెస్ నీలిమ. ఓకే, రసూల్ వర్సెస్ నీలిమ. అదే ఇప్పుడు రసూల్ ఏం చేశాడు? ఒకరిని కత్తిపెట్టి పొడిచేశాడు. ఈ కేసు ఏమవుతుంది అంటే రసూల్ వర్సెస్ స్టేట్. ఎందుకు అనంటే నువ్వు పొడిచింది ఒక వ్యక్తిని కాదు, స్టేట్ యొక్క ప్రాపర్టీని. ఇప్పుడు నువ్వు నీ సొంతం కాదు, నువ్వు స్టేట్ సొంతం, నువ్వు స్టేట్ యొక్క ప్రాపర్టీ. అందుకని నువ్వు ఊరేసుకున్నా కూడా నీకు శిక్ష పడుద్ది. తెలుసా ఇండియాలో సూసైడ్ అనేది ఇల్లీగల్ అని? నన్ను నేను చంపుకుంటే మీకేంటంటే అవసరం అని అంటే నిన్ను నువ్వు చంపుకోవట్లా, యు ఆర్ డ్యామేజింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద స్టేట్. సో ఎప్పుడైనా క్రిమినల్ కేసెస్లో పర్సన్ వెసెస్ స్టేట్ ఉంటాయి. స్టేట్ అంటే గవర్నమెంట్, పర్సన్ వెసెస్ స్టేట్. అదే సివిల్ కేసెస్లో పర్సన్ వెసెస్ పర్సన్. ఓకే, అయితే
జనరల్ గా ఎప్పుడైనా క్రిమినల్ కేసు ఒకటి వచ్చింది అని అంటే ఫస్ట్ అది మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే కోర్ట్స్ అనేవి వాటిని వింటాయి. అక్కడ మీరు సాటిస్ఫై అవ్వకపోతే ఆ కేసుని మనం హైకోర్ట్స్ లో అపీల్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మీరు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏంటి అని అంటే అప్పట్లో మీరు డైరెక్ట్ గా లండన్ వెళ్ళిపోవాలి. లండన్ లో ప్రివీ కౌన్సిల్ అని చెప్పి ఒక కోర్టు ఉంటుంది. ఆ కోర్టులో మాత్రమే మీరు అపీల్ చేసుకోగలరు. ఓకే, సో ఫస్ట్ మీ కేసు అనేది ఎక్కడికి వెళ్తుంది? సబార్డినేట్ కోర్ట్స్ క్రిమినల్ కేసెస్ లో అండి. క్రిమినల్ కేసెస్ లో ఫస్ట్ మీ కేసెస్ అనేవి ఫస్ట్ సబార్డినేట్ కోర్ట్స్కి వెళ్తాయి. ఈ సబార్డినేట్ కోర్ట్స్ నుంచి హైకోర్ట్స్కి వెళ్తాయి. ఇక్కడ మీరు సాటిస్ఫై అవ్వకపోతే యూ కెన్ అపీల్ ఇన్ హైకోర్ట్స్. ఒకవేళ హైకోర్ట్స్ లో కూడా మీకు సాటిస్ఫాక్షన్ లేదు, అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? లండన్ వెళ్ళాలి. లండన్ లో ప్రివీ కౌన్సిల్ అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే సివిల్ కేసెస్ మీరు డైరెక్ట్ గా హైకోర్టుకు వెళ్ళిపోవచ్చండి. సబార్డినేట్ కోర్ట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు హైకోర్టుకు వెళ్ళిపోవచ్చు. ఓకే, సో హైకోర్టుకి వెళ్ళిపోయి హైకోర్టులో మీకు సాటిస్ఫాక్షన్ లేదు అని అంటే మీరు ఎక్కడికి అప్పీల్ చేసుకోవచ్చు? ప్రివీ కౌన్సిల్, లండన్కి వెళ్ళాలి. ఇది ఎప్పుడండి? 1947 బిఫోర్, 1947కు ముందు. ఓకే, దాని తర్వాత మనకి ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. మనకి స్వాతంత్రం వచ్చే టైంలో ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి, రాజులు ఏలిన రాజ్యాలు ఉన్నాయి, డైరెక్ట్గా బ్రిటిషర్స్ ఏలిన రాజ్యాలు ఉన్నాయి. సో బ్రిటిష్ అడ్మినిస్ట్రేటెడ్ ఇండియా, ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ బ్రిటిష్ ఇండియా. సో రెండు ఉన్నాయి, ఒకటి ప్రిన్స్లీ స్టేట్స్, సెకండ్ వన్ బ్రిటిష్ ఇండియా. అయితే ఎప్పుడైనా ఈ బ్రిటిష్ ఇండియా అనేది ఫర్దర్గా ప్రొవిన్సెస్ కింద డివైడ్ అయి ఉంటుంది. ప్రొవిన్సెస్ అంటే కరెంట్ డేలో స్టేట్స్. ఓకే, లెట్స్ సే ఈ రెండు స్టేట్స్కి మధ్యలో గొడవ అయింది, లేదా ఈ స్టేట్కి ఇక్కడ బోల్డ్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏదో ఒక ప్రిన్స్లీ స్టేట్కి ఈ రెండింటికి గొడవ అయింది. ఈ కేసు ఎవరు వింటారు అని అంటే ఫెడరల్ కోర్ట్. ఫెడరల్ కోర్ట్ని ఎప్పుడు స్థాపించారు అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పరంగా 1935 ఆ యాక్ట్ పరంగా స్థాపించారు. ఓకే, సో ఎప్పుడైనా మనుషులకి మధ్యలో గొడవలు అవుతున్నా అవన్నీ కూడా సబార్డినేట్ కోర్ట్స్ వింటాయి, హై కోర్ట్స్ వింటాయి. అలానే అక్కడ మీకు జస్టిస్ రాకపోతే ప్రివీ కౌన్సిల్కి వెళ్ళాలి. ఓకే, ఒకవేళ గవర్నమెంట్ కి మధ్యలో గొడవ జరిగితే అలాంటి టైంలో మీ కేసెస్ వినేది ఎవరు అని అంటే ఫెడరల్ కోర్ట్. ఓకే, సో ఇంటర్ గవర్నమెంట్ డిస్ప్యూట్స్ ఈ ఇంటర్ గవర్నమెంట్ డిస్ప్యూట్స్ అంటే ఏమేమి వస్తాయి? ప్రిన్స్లీ స్టేట్ కి మధ్య, ప్రిన్సిపలీ స్టేట్ కి ప్రొవిన్స్ కి మధ్య, ప్రొవిన్స్ కి మధ్య, లేదా ప్రిన్స్లీ స్టేట్ ఆర్ ప్రొవిన్స్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో. ఇవన్నీ కేసెస్ ఎవరు వింటారండి? ఓన్లీ ఫెడరల్ కోర్ట్. ఇవి పోయి నేను హైకోర్టు దగ్గరికి వెళ్ళి నా కేసు వినండి అంటే వినవు, ఓన్లీ ఫెడరల్ కోర్ట్ మాత్రమే వింటుంది. సో ఫెడరల్ కోర్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము అని అంటే ఈ ఫెడరల్ కోర్ట్ని ఈ హైయెస్ట్ అపిలేట్ కోర్ట్ ఇన్ ఇండియా విచ్ ఇస్ ముందు ప్రివీ కౌన్సిల్. సో హైయెస్ట్ అపీల్ హక్కుని మనం సుప్రీం కోర్టుకి ఇచ్చేసాం. అలానే ఈ ఫెడరల్ కోర్టు దగ్గర ఉన్న పవర్స్ని కూడా మనం సుప్రీం కోర్టుకి ఇచ్చేసాం. సో హైయెస్ట్ అపీలేట్ పవర్ ప్లస్ ఇంటర్ గవర్నమెంట్ డిస్ప్యూట్స్, ఈ రెండిటిని పవర్స్ని కలిపి మనం ఒక కోర్ట్ని క్రియేట్ చేసాం. ఆ కోర్టు పేరే సుప్రీం కోర్ట్. ఓకే, సో we combined both these courts. One is Privy Council plus Federal Court. ఈ రెండింటిని కలిపేసి మనం ఏం క్రియేట్ చేసామండి? సుప్రీం కోర్ట్. ఎప్పుడు ఫామ్ చేసాం మనం? 28 జనవరి 1950. అంటే 26 జాన్ 1950న మనకి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయింది. ఆ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయిన 2 రోజుల తర్వాత, ఎగ్జాక్ట్ గా ఆఫ్టర్ 2 డేస్. ఓకే, ఆఫ్టర్ 2 డేస్ మనం ఈ సుప్రీం కోర్ట్ అనే దాన్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే,
అయితే సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అని అడుగుతా ఉంటాడు. సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆర్టికల్ ఏంటి అని అంటే చూడండి, ఏదో మీరే చెప్పండి. See, I have told you, judiciary starts from article 124 to 147. Yes, 124 to 147. So obvious ka Supreme Court will start from this 124. Okay, so ఆర్టికల్ 124. ఆర్టికల్ 124లో చాలా పాయింట్స్ చెప్పారండి. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే దేర్ షల్ బి ఆ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే మన దేశంలో ఖచ్చితంగా ఒక సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఉండాలి. ఓకే, సో దేర్ షల్ బి ఆ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఏ అనేది దేనికి యూజ్ చేస్తాం? ఏ అండ్ దా అనేది ఆర్టికల్స్, సో సింగులర్. సో ఖచ్చితంగా ఒక సుప్రీంకోర్టు మాత్రమే ఉండాలి. ఒకదానికన్నా ఎక్కువ ఉండొచ్చా అంటే ఉండకూడదు, ఒకదానికన్నా తక్కువ ఉండొచ్చా అంటే ఉండకూడదు. ఓకే, అండ్ ఇందులోనే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 7 జడ్జెస్, ఆల్ టుగెదర్ 8 జడ్జెస్ ఉంటారని చెప్పారు. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 7 జడ్జెస్, అదర్ జడ్జెస్, 7 అదర్ జడ్జెస్. ఎంతమంది? మొత్తం 8. సో మీకు ఎగ్జామ్లో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ పరంగా 1950లో వెన్ సుప్రీం కోర్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, సుప్రీం కోర్ట్ స్థాపించబడినప్పుడు ఓకే, సుప్రీం కోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉండేవాళ్ళు అని అంటే 8. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 7 అదర్ జడ్జెస్. ఓకే, అయితే సెకండ్ దాంట్లో ఏం చెప్పారు అని అంటే పార్లమెంట్ can increase the number of judges in Supreme Court through an act. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది దీనికి అవసరం లేదండి. సింపుల్ గా ఒక బిల్ని ప్రవేశపెట్టి పార్లమెంట్లో, ఇప్పుడు ప్రజెంట్ 8 మంది ఉన్నారు, నాకు 34 మంది కావాలి అని చెప్పి బిల్లో మీరు ఒకటి ప్రవేశపెట్టి ఆ బిల్ పాస్ చేశారా, ఆటోమేటిక్గా ఇక్కడ మాత్రం ఇది టెక్స్ట్ అనేది మారదు. టెక్స్ట్ మారదు కానీ ఇన్ రియాలిటీ నెంబర్ ఆఫ్ జడ్జెస్ మాత్రం మారిపోతారు. సో అలా మనం బిల్ ప్రవేశపెట్టి పెట్టి పెట్టి ఇప్పటి వరకు మనం ఎంతమందిని పెంచాము అని అంటే 1 + 33 ఉన్నారు ఇప్పుడు. అంటే మొత్తం 34 జడ్జెస్ ఉన్నారు ప్రజెంట్ సుప్రీంకోర్టులో. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 33 అదర్ జడ్జెస్. ఓకే, రాసుకోండి. ఓకే, సో థర్డ్ పాయింట్ చూడండి. ఇందులోనే థర్డ్ పాయింట్ ఏం మెన్షన్ చేశారు? అని అంటే ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ బై కన్సల్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే థర్డ్ పాయింట్లో ప్రెసిడెంట్ విల్ అపాయింట్ judges of Supreme Court by consulting Chief Justice of India.
సో మీకు ఎగ్జామ్లో సింపుల్గా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ ఎంత 124. సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉన్నారు 34. సుప్రీంకోర్టులో ఒరిజినల్గా ఎంతమంది జడ్జెస్ ఉండేవాళ్ళు 8. ఓకే, సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. ఓకే, సో అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. అయితే ఇక్కడ ఒక వర్డ్ ఉందా, కన్సల్టింగ్. కన్సల్టింగ్ అంటే ఏం లేదండి, ప్రెసిడెంట్ అపాయింట్ చేసే ముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అడుగుతారు. అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏదో ఒకటి చెప్తారు కదా, అపాయింట్ చేయండి లేదా చేయొద్దు అని. అయితే ఇది బైండింగా కాదా అనేది ఇప్పుడు క్వశ్చన్. అంటే ఇప్పుడు లెట్సే ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఓకే రసూల్ని తీసుకుని వచ్చారు. రసూల్ని తీసుకుని వచ్చి నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ చేస్తా అన్నారు. ఓకే, వెంటనే సీజే అన్నారు ఏమని అంటే అతనికి ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఎలా అపాయింట్ చేస్తావు, చేయడం కుదరదు అన్నారు. అయితే ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క డెసిజన్ అనేది బైండింగా కాదా, ఇది మన క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా ప్రమోట్ చేస్తారు? ఈ రెండు క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అసలు ఈ క్వశ్చన్స్ ఎందుకు అరైజ్ అయ్యాది అని చూస్తే చూడండి, ఫస్ట్ మనకు ఒక కేసు వచ్చింది, కేశవనంద భారతి కేసు. కేశవనంద భారతి కేసు ఎప్పుడండి ఇది? మీరు డేట్తో సహా చెప్పాలి. డేట్తో సహా చెప్పాలి. 24th April 1973 రాసుకోండి అక్కడ. 24th April 1973. 24th April 1973. ఓకే, సో ఎప్పుడైనా ఒక రోజు నేను ఈ స్టోరీ కూడా చెప్తాను. ఏమవుతుంది అని అంటే ఫండమెంటల్ రైట్స్ అనేది అమెండ్ చేయొచ్చా లేదా. అయితే గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే సరదాగా ఒకసారి అమెండ్ చేసి చూస్తుంది. వెంటనే ఒక కేసు వస్తుంది, శంకరీ ప్రసాద్ కేసు అని చెప్పి. దాని తర్వాత సజ్జన్ సింగ్ కేసు అని, దాని తర్వాత 24th 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అని, ఇవన్నీ ఒక స్టోరీ ఉంటుంది. ఫైనల్గా గవర్నమెంట్ ఏమంటది అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ఏమంటది అని అంటే మేము ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు అంటది. సుప్రీంకోర్టు ఏమంటది అని అంటే మీరు ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయకూడదు అంటది. వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు. ఓకే, అయితే ఫైనల్గా ఈ రెండిటికి ఈ కొట్టుకుంటున్నారు కదా, ఈ ఫైట్కి చెక్ పెట్టేస్తుంది సుప్రీంకోర్టు విత్ దిస్ కేస్. ఇందులో ఏం చెప్తుంది అని అంటే మీరు ఫండమెంటల్ రైట్స్నే కాదు కాన్స్టిట్యూషన్లో ఏ భాగాన్నైనా కూడా అమెండ్ చేసుకోండి బై యూజింగ్ ఆర్టికల్ 368. కానీ కాన్స్టిట్యూషన్కి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనే దాన్ని మాత్రం కదపదు. ఓకే, ఎగ్జాంపుల్ మంది డెమోక్రసీ అంటే పీపుల్ ఎన్నుకుంటారు, ఎన్నుకున్న తర్వాతే రూలర్ అనేవాడు రూల్ చేయాలి. రేపెప్పుడు ఎవడో వచ్చేసి నేను మొనార్కీ చేసేస్తాను, ఆటోక్రసీ చేసేస్తాను అంటే కుదురుతుందా? కుదరదు. అలానే మనది సోవరెన్ స్టేట్ అంటే మనం స్వతహాగా బతికే వాళ్ళం, వేరే స్టేట్ యొక్క డెసిజన్ తీసుకొని బతికే వాళ్ళం కాదు. ఇప్పుడు రేపెప్పుడో ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి దాన్ని మన వాళ్ళు మన దేశంలోకి అలౌ చేసి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆ కంపెనీలో చేతిలో పెట్టేస్తా అంటే కుదరదుగా. ఓకే, అలానే మంది సెక్యులర్ కంట్రీ అంటే మన దేశంలో ఎలాంటి మతాన్ని అయినా మనం ఫాలో అవ్వచ్చు, ఒకవేళ ఏ మతం కూడా ఫాలో అవ్వకపోయినా కూడా ఓకే. ఓకే, సో ఈ వెరీ బేసిక్ స్ట్రక్చర్ని ఇప్పుడు బీజేపీ వచ్చింది కదా అని ఆర్ఎస్ఎస్ సపోర్ట్తో నేను ఈ కంట్రీ మొత్తాన్ని హిందుత్వ చేసేస్తాను, ఇక్కడ క్రిస్టియన్స్ ఉండనివ్వను, ముస్లిమ్స్ ఉండనివ్వను అని అంటే కుదురుతుందా? కుదరదుగా. సో మీరు ఏదైనా అమెండ్ చేసుకోండి, కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్నైనా అమెండ్ చేసుకోండి, కానీ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనే దాన్ని అమెండ్ చేయొద్దు. ఈక్వాలిటీ అని ఉందా ఆర్టికల్ 14 to 18, ఇది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. సో నువ్వు దీన్ని అమెండ్ చేయలేవు. ఆర్టికల్ 25 to 28 స్వతహాగా లైక్ రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్, ఈ రిలీజియస్ ఫ్రీడమ్ అనే వాళ్ళది ప్రతి వాళ్ళకి ఉండాలి, అది నువ్వు అమెండ్ చేయడానికి కుదరదు. ఓకే, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ లైక్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, రైట్ టు ఫ్రీడమ్, ఇది కూడా మన బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. దీన్ని కూడా నువ్వు అమెండ్ చేయొచ్చా అంటే చేయలేవు. అర్థమైందా? సో కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే పార్లమెంట్ బై యూజింగ్ ఆర్టికల్ 368 నువ్వు ఏదైనా అమెండ్ చేసుకో, కానీ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనే దాన్ని మాత్రం దెబ్బతీయొద్దు అని చెప్పింది. ఓకే, సో
like without affecting basic structure doctrine you can amend anything in the constitution. Okay, so basic structure doctrine అనే కాన్సెప్ట్ ఇచ్చింది. ఎంతమంది జడ్జెస్ కలిపి అని అంటే 13 మెంబర్స్. ఎంతమంది? 13 మెంబర్స్. ఇది కూడా మీ ఎగ్జామ్లో అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్. కేశవానంద భారతి డేట్ ఎప్పుడని అడుగుతారు, 24th April 1973. ఎంతమంది జడ్జెస్ కలిపి జడ్జ్మెంట్ ఇచ్చారని అడుగుతారు, 13 మెంబర్స్. ఓకే, అయితే 13 మెంబర్స్ అనే వాళ్ళు 7 మెంబర్స్ వచ్చేసి ఈ జడ్జ్మెంట్ కి సపోర్టివ్ గా ఇచ్చారు, 6 మెంబర్స్ వచ్చేసి ఈ జడ్జ్మెంట్ కి ఆపోజిట్ గా ఇచ్చారు. ఈ జడ్జ్మెంట్ కి ఆపోజిట్ గా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏమైంది అని అంటే సేమ్ ఇయర్ లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేవాడు వెళ్ళిపోయాడు అనమాట, రిటైర్ అయిపోయాడు. ఓకే, సో ఇప్పుడు ఏమైంది అంటే జనరల్ గా లెట్స్ సే ఫస్ట్ మనం 8 ఉన్నాయి అనుకున్నాం కదా, 8 అనే అనుకుందాం. ఇప్పుడు కూడా 3, 4, 5, 6, 7, 8 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. అందులో ఫస్ట్ నేమ్ ఎవరిది ఉంటుంది? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. తర్వాత సమ్ ఏ BCDEF G. ఇప్పుడు ఇతనికి ఎప్పుడైతే 65 ఇయర్స్ అయిపోతుందో, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాక్సిమం 65 ఇయర్స్ వరకు ఉండగలడు. ఎప్పుడైతే ఇతనికి 65 ఇయర్స్ అయిపోతుందో ఇతను ఏం చేస్తారు అని అంటే రిటైర్ అయిపోతారు. ఇతను రిటైర్ అవ్వగానే ఇతన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద చేస్తాం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఒక జడ్జి తగ్గిపోయారు కదా, సో ఇంకొకరిని ప్రెసిడెంట్ ఇక్కడ రిక్రూట్ చేస్తారు. ఓకే, సో హెచ్ అనే పర్సన్ ఇక్కడ వచ్చేస్తాడు. నెక్స్ట్ ఇతను కూడా 65 ఇయర్స్ అయిపోయింది. అప్పుడు ఇతను ఏం చేస్తారు? ఇతను రిటైర్ అయిపోతారు. అప్పుడు ఇతన్ని మనం ఏం చేస్తాం? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ప్రమోట్ చేస్తాం. ఇంకో వైపు నుంచి ఇంకో అతన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ జడ్జ్ కింద అపాయింట్ చేస్తాం, GHI అనే పర్సన్ని. ఓకే, కనిపిస్తుంది కదా? ఓకే, ఐ అనే పర్సన్ని మళ్ళీ జడ్జ్ కింద అపాయింట్ చేస్తాం. అయితే ఈ 1973లో ఎప్పుడైతే ఈ కేసు తర్వాత, ఓకే, ఎప్పుడైతే మనకి ఆ CJA అనే అతను రిటైర్ అయిపోయారో దాని కింద XYZ అనే 3 పర్సన్స్ ఉన్నారు. అండ్ 4th పర్సన్ వచ్చేసి AN రే. అయితే ఈ 3 ఇతను రిటైర్ అయిపోయారు. సో వెంటనే మనం ఎవరిని చేయాలి? ఇతన్ని కదా చేయాలి. కానీ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఆ 3 మెంబర్స్ XYZ అనేవాళ్ళు ఈ 7 మెంబర్స్ లో ఉన్నారు. అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కి సపోర్టివ్ గా జడ్జ్మెంట్ ని ఇచ్చారు. అంటే ఇందిరాగాంధీకి అగేన్స్ట్ గా ఇచ్చారు. సో ఆబ్వియస్ గా ఇందిరాగాంధీకి వీళ్ళు 3 నచ్చరు. ఇందిరాగాంధీకి నచ్చకపోతే ఎందుకు చీఫ్ జస్టిస్ చేస్తుంది? చేయదుగా. అయితే 4th నేమ్ ఎవరిది అని అంటే AN రే అనేవాడు కరెక్ట్ గా చెప్పాలి అని అంటే పప్పెట్ ఆఫ్ ఇందిరాగాంధీ. ఓకే, సో ఈ 3 వదిలేసి AN రే అనే అతన్ని డైరెక్ట్ గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ప్రమోట్ చేసేసారు. ఓకే, సో AN రే అనేవాడు వీళ్ళ 3 వదిలేసి డైరెక్ట్ గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ప్రమోట్ అయిపోయాడు. విచ్ మీన్స్ ఈ సూపర్ సీడెడ్ ఎంతమందిని? 3 మెంబర్స్. ఈ సూపర్ సీడెడ్ 3 మెంబర్స్. 3 మెంబర్స్ ని సూపర్ సీడ్ చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిపోయాడు. అయితే వీళ్ళ 3 ఏం చేశారు అని అంటే వెంటనే రిజైన్ చేసేసారు. పాలిటీలో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తుంటే వాళ్ళు రిజైన్ చేయాలన్నా కూడా ప్రెసిడెంట్కి రిజైన్ చేయాలి. సో వీళ్ళని ఎవరు అపాయింట్ చేశారు? వీళ్ళు ఎవరికి రిజైన్ చేస్తారు? ప్రెసిడెంట్కి. అయితే ప్రెసిడెంట్కి రిజిగ్నేషన్ చేశారు. వెంటనే ప్రెసిడెంట్ ఇందిరాగాంధీకి కాల్ చేశాడు, మేడం వీళ్ళు రిజైన్ చేస్తారు మేడం, ఏం చేద్దాం ఇప్పుడు అని అంటే, ఇంకో 3 అపాయింట్ చేసుకోండి. వాళ్ళు నాకు సపోర్టివ్గా లేనప్పుడు వాళ్ళు నాకు వద్దు. సో సింపుల్గా వాళ్ళు రిజైన్ చేసేస్తే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసేసారు. వీరి కెరియర్ అక్కడితో ఎండ్ అయిపోయింది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏ క్వశ్చన్ వస్తుంది అని అంటే అసలు ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కింద ఎవరిని ప్రమోట్ చేస్తున్నాం, ఎలా ప్రమోట్ చేస్తున్నాం? యాక్చువల్గా అయితే ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి, బట్ ఇక్కడ గవర్నమెంట్ అనేది ఆర్డర్ ఫాలో అవ్వలేదు. సో ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఏంటి అని అంటే
జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క కన్సల్టేషన్ తీసుకుంటాం. ఈ కన్సల్టేషన్ అనేది బైండింగ్గా కాదా? ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ఎవరిని ప్రమోట్ చేస్తాం, ఎలా ప్రమోట్ చేస్తాం? ఓకే, సో 2 క్వశ్చన్లు అర్థమయ్యా? సో ద క్వశ్చన్స్ నౌ వీ హ్యావ్ ఈజ్, ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఆ కన్సల్టేషన్ అనేది ఏదైతే ఉందో ఈ కన్సల్టేషన్ అనేది బైండింగా కాదా? బైండింగ్ ఆర్ నాట్? సెకండ్ వన్ ఏంటి అని అంటే ప్రొసీజర్ టు ఫాలో while promoting a judge to Chief Justice of India. Supreme Court judge to Chief Justice of India. ఓకే, సో ఇది ఎలా అవుతుంది, ఇది ఎలా అవుతుంది అనేది మన క్వశ్చన్. ఓకే, అయితే ఈ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. మనకి ఈ క్వశ్చన్స్ ఎప్పుడు రైజ్ అయినాయి? ఆఫ్టర్ కేశవానంద భారతి కేస్. కేశవానంద భారతి కేస్ డేట్ ఎప్పుడు? 24th April 1973. ఓకే, ఈ కేసు ఇలా ఉంటుండగా ఒకవైపు మనకి ఏమైంది అంటే 1975లో ఎమర్జెన్సీ వచ్చింది, నేషనల్ ఎమర్జెన్సీ. ఇందిరాగాంధీ పెట్టింది, గుర్తుందా? తెలుసా? నేషనల్ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ స్టోరీ విన్నారు కదా, ఎప్పుడు వినలేదా? ఓకే, ఏదైనా క్లాస్లో క్లియర్గా చెప్తాను. అయితే నేషనల్ ఎమర్జెన్సీ అనే దాన్ని పెట్టింది అనమాట. నేషనల్ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఏమైంది అని అంటే ఎందుకు పెట్టింది అని అంటే ఒకవైపు అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఈమెకి అగేన్స్ట్గా స్టూడెంట్ సపోర్ట్ తీసుకున్నాయి. ఓకే, స్టూడెంట్ సపోర్ట్ తీసుకొని అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఈమెకి అగేన్స్ట్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి. సో ఇందిరాగాంధీ ఏం చేసింది అని అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళందరినీ తీసుకుని వచ్చి జైల్లో పడేసింది. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాం అంటే 2 రకాల డిటెన్షన్స్ ఉంటాయి. ఒకటి ప్యూనిటివ్, సెకండ్ వన్ ప్రివెంటివ్. ప్యూనిటివ్ అంటే ఏంటి అని అంటే నువ్వు తప్పు చేసావు, తప్పు చేసిన దానికి నిన్ను జైల్లో పెట్టారు. సెకండ్ వన్ ప్రివెంటివ్ డిటెన్షన్, నువ్వు తప్పు చేయలా బట్ తప్పు చేస్తావేమో అనే భయంతో నేను లోపల పెట్టేశాం. సో నార్మల్గా క్రైమ్ చేసే వాళ్ళని ప్యూనిటివ్ డిటెన్షన్ పరంగా లోపల పెడతాం. అదే తీవ్రవాదులు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడైనా బాంబు పెడతారేమో, ఫ్యూచర్లో ఏమైనా తప్పు చేస్తారేమో అనే భయంతో వాళ్ళని డిటెన్షన్ చేస్తాం. సో ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి? వాళ్ళు ఏం తప్పు చేయాల బట్ వాళ్ళని లోపల పెట్టేస్తాం. సో ఇక్కడ ఇందిరాగాంధీ ఏం చేసింది అని అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అనే పేరుతో అందరినీ లోపల పెట్టేసింది. సో జైళ్ళన్నీ ఫిల్ అయిపోయినాయి, ఏ జైలు కూడా ఖాళీ లేదు. ఓకే, అయితే వాళ్ళు వెంటనే ప్రతి వాళ్ళు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ పెట్టడం స్టార్ట్ చేశారు. హేబియస్ కార్పస్ అని ఒక రిట్ పిటిషన్ ఉంటుంది, టు హ్యావ్ ద బాడీ. అయితే ప్రతి వాళ్ళు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ పెట్టారు. కానీ ఎమర్జెన్సీ పెట్టేటప్పుడు ఏంటి అని అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి అన్నీ కూడా సస్పెండ్ చేసేయచ్చు. సో ఆర్టికల్ 32ని సస్పెండ్ చేసేసారు. సో ఈ హెబియస్ కార్పస్ అనేది ఇంకా చెల్లదు. అప్పుడు ప్రతి ఒక్కరూ ఏం చేశారు అని అంటే హైకోర్ట్స్కి రిట్ పెట్టడం స్టార్ట్ చేశారు. హైకోర్టు రిట్ అనేది ఆర్టికల్ 226 పరంగా వస్తుంది. సో ఎమర్జెన్సీ అప్పుడు ఫండమెంటల్ రైట్స్ని మాత్రమే సస్పెండ్ చేస్తాం, ఈ ఆర్టికల్ 226ని సస్పెండ్ చెయ్యం. సో ప్రతి ఒక్కరు ఆర్టికల్ 226ని యూజ్ చేసుకొని రిట్ పెట్టడం స్టార్ట్ చేశారు. సో హైకోర్ట్స్ ఏం చేసినాయి అని అంటే ఈ డిటెన్షన్ అనేది ఇల్లీగల్, సో మీరు ఎవరినైతే అరెస్ట్ చేశారో ఆ పొలిటికల్ లీడర్స్ అందరినీ బయటకు రిలీజ్ చేసేసేయండి అని చెప్పి ఆర్డర్ చేసాయి. అయితే ఇప్పుడు ఇందిరాగాంధీకి కాలింది.
వెంటనే ఇందిరాగాంధీ ఏం చేసింది అని అంటే, వీళ్ళు రిలీజ్ చేసేయమని చెప్పారు కదా, ఇవన్నిటికి అపీల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఇస్తుంది. హైకోర్టులు అందరూ ఏం చెప్పారు, పొలిటికల్ లీడర్స్ అందరినీ రిలీజ్ చేసేయండి అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చాయా హైకోర్ట్స్. ఈ జడ్జ్మెంట్ని అప్పీల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు పెట్టింది. ఆ కేసు పేరు ఏంటి అని అంటే ఏడిఎం జబల్పూర్. ఏడిఎం జబల్పూర్ కేస్ 1976. 1975లో కదా ఎమర్జెన్సీ. 1975లో అందరినీ ఏం చేశారు అని అంటే వీళ్ళు అరెస్ట్ చేసేసారు. అరెస్ట్ చేసేసినప్పుడు వాళ్ళు కోర్ట్స్కి వెళ్ళారు. కోర్ట్స్కి వెళ్తే కోర్ట్స్ జడ్జ్మెంట్ ఇచ్చి ఫైనల్గా వీళ్ళు అప్పీల్ చేశారు సుప్రీంకోర్టులో. అప్పీల్ చేసిన ఇయర్ 1976. ఓకే, సో కేసు నేమ్ రాసుకోండి. రాసుకున్నారా? కేసు నేమ్ ఏడిఎం జబల్పూర్. అయితే ఈ కేసులో ఏమైంది అని అంటే, అప్పుడు కేసు 1973లో ఆల్రెడీ ఏఎన్ రేని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ప్రమోట్ చేసిందా. సో ఇప్పుడు హైకోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు అని అంటే ఇందిరాగాంధీ యొక్క పపెట్స్. సుప్రీంకోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు అని అంటే ఇందిరాగాంధీ యొక్క పపెట్స్. ఓకే, అయితే కోర్టులో కేసు వచ్చింది. కోర్టులో కేసు వస్తే దీని జడ్జ్మెంట్ ఎంతమంది కల్పించారు అంటే 5 మెంబర్స్. ఎంతమంది? 5 మెంబర్స్. 5లో 4 మెంబర్స్ ఇందిరాగాంధీకి సపోర్టివ్గా ఇచ్చారు. ఇందిరాగాంధీకి సపోర్టివ్గా ఇచ్చారు. అంటే ఏంటి అని అంటే, మీరు ఏదైతే డిటెన్షన్ చేశారో ఆ డిటెన్షన్ కరెక్టే అన్నారు. ఒక్కరు మాత్రం ఇందిరాగాంధీకి అగేన్స్ట్గా ఇచ్చారు. అతని పేరు ఏంటి అని అంటే హెచ్ఆర్ ఖన్నా. హెచ్ఆర్ ఖన్నా. ఎస్, హెచ్ఆర్ ఖన్నా. అయితే ఇప్పుడు ఏమైంది అని అంటే, మళ్ళీ సేమ్ ఇయర్లో 1977లో ఏమైంది అని అంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేవాడు రిటైర్ అయిపోయాడు. ఓకే, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేవాడు రిటైర్ అయిపోయాడు. అతని కింద పేర్లు ఎవరున్నారు అంటే హెచ్ఆర్ ఖన్నా. అతని కింద ఎవరున్నారు అని అంటే ఎంయు బేగ్. సో ఇప్పుడు ఇతను రిటైర్ అయిపోయారు కదా, అప్పుడు మనం ఏం చేయాలి? ఒకరిని కింద నుంచి అపాయింట్ చేయాలి అండ్ ఇతన్ని మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ప్రమోట్ చేయాలి కదా. కానీ ఇతను ఇందిరాగాంధీకి అగేన్స్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. జడ్జ్మెంట్ అనేది ఇందిరాగాంధీకి అగేన్స్ట్గా ఇచ్చాడు. కాబట్టి ఇటువైపు ఉన్న వాళ్ళు ఎవరున్నారు అని అంటే ఎంయు బేగ్ ఉన్నాడు. సో ఆబ్వియస్గా ఇందిరాగాంధీ ఎవరిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ప్రమోట్ చేస్తుంది? ఎంయు బేగ్ని. సో ఇక్కడ ఎంయు బేగ్ని ఇతన్ని సూపర్ సీడ్ చేస్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ప్రమోట్ చేసింది. వెంటనే హెచ్ఆర్ ఖన్నా ఏం చేస్తాడు? ఎవరికి? ఈసారి ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ కాల్ కూడా చేయడు. ఎందుకనంటే హీ నోస్ ద ఆన్సర్ ఫ్రమ్ ఇందిరాగాంధీ. యాక్సెప్ట్ చేసే ఆడు కాకపోతే బోల్డ్ మంది. మనకి ఎవరు కావాలి? మన పప్పెట్స్ కావాలి, వేరే వాళ్ళు మనకెందుకు? సో అలా చేసి ఈ సిస్టమ్నే మార్చేసింది. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వాలి అని అంటే వాళ్ళు ఏం చేస్తారు? ముందు ఇందిరాగాంధీ కాళ్ళ చెప్పులా పడుంటారు. ఎవడు ఎంత బాగా చూపాలిష్ చేస్తే వాడికి అంత ఫాస్ట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పోస్ట్ వస్తుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ అదే 2 క్వశ్చన్స్. ప్రెసిడెంట్ కన్సల్టేషన్ చేస్తాడు, ఆ కన్సల్టేషన్ బైండింగా కాదా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అసలు వీళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారు? ప్రొసీజర్ ఏంటి? సో సేమ్ క్వశ్చన్. ఓకే, సో మళ్ళీ అవే క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? కన్సల్టేషన్ బైండింగా కాదా? కన్సల్టేషన్ అనేది బైండింగా కాదా?
ఓకే. సెకండ్ వన్ ఏంటి అని అంటే ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీని ప్రమోషన్ అనేది ఎలా ఇస్తున్నారు అంటే మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తారా? మళ్ళీ అవే క్వశ్చన్. ఓకే. సో మనం ఆర్టికల్ 124 చూస్తున్నాం. ఆర్టికల్ 124లో ఫస్ట్ పాయింట్ మనం ఏం చదివాం? దేర్ షల్ బి అ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 1+7 జడ్జెస్ ఉంటారు అనుకున్నాం. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా +7 అదర్ జడ్జెస్. సెకండ్ పాయింట్ ఏం చదువుకున్నాము అని అంటే పార్లమెంట్ ఎప్పుడైనా ఒక యాక్ట్ ద్వారా ఈ జడ్జెస్ యొక్క నెంబర్ని పెంచొచ్చు అనుకున్నాం. థర్డ్ వన్ ఏం చూసాము అని అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని బై కన్సల్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అయితే దాని తర్వాత మనం ఏం చూసామంటే కేశవానంద భారతి కేస్ 24 ఏప్రిల్ 1973. దాంట్లో ఏమైంది అని అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనే దాన్ని ఇచ్చారు. దాని తర్వాత అదే ఇయర్లో 1973లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్ అయిపోతే ఏఎన్ రే అనే అతను ముగ్గురిని సూపర్ సీడ్ చేస్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిపోయాడు. దాని తర్వాత 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది, చాలా మందిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసేస్తే ఈ కేసులన్నీ హైకోర్టులోకి వెళ్ళిపోయినాయి. హైకోర్టు వాళ్ళందరినీ రిలీజ్ చేయమని చెప్పాయి. రిలీజ్ చేయమని చెప్తే ఇందిరాగాంధీకి ఖాళీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఆ కేసు పేరు ఏడిఎం జబల్పూర్ కేసు 1976. అందులో 5 జడ్జెస్ ఉన్నారు. 5 జడ్జెస్లో 4 మెంబర్స్ అనేవాళ్ళు ఇందిరాగాంధీ పపెట్స్. అందులో ఎంయు బేగ్ కూడా ఉన్నాడు. ఇంకోవైపు ఒక జడ్జి ఉన్నాడు, అతను మాత్రం ఇందిరాగాంధీకి అగేన్స్ట్గా జడ్జిమెంట్ ఇచ్చాడు. అతని పేరు హెచ్ఆర్ ఖన్నా. ఓకే. సో ఈ హెచ్ఆర్ ఖన్నా కెరీర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది, కానీ అతని నేమ్ చరిత్రలో మిగిలిపోయింది. ఎందుకు అనంటే హి స్టూడ్ విత్ జస్టిస్, అమ్ముడు పోలా మిగిలిన వాళ్ళలాగా. సో అతని కెరియర్ అక్కడితో ఖతం అయిపోయింది. బట్ ఇప్పటికీ కూడా ఎవరి గురించి అయినా గొప్పగా చెప్పుకుంటారు అని అంటే అది హెచ్ఆర్ ఖన్నా. సో మన జీవితంలో ఎన్ని చూసినా కూడా వీ హ్యావ్ టు స్టిక్ విత్ ద జస్టిస్. ఓకే. సో ఇక్కడ కూడా మళ్ళీ అవే క్వశ్చన్స్ మనకి. కన్సల్టేషన్ అనేది బైండింగా కాదా? సెకండ్ వన్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రమోషన్ ఎలా చేయాలి? ఓకే, రాసుకున్నారా? ఇప్పుడు రాసుకోండి. ఫస్ట్ జడ్జెస్ కేస్, వీటికి ఆన్సర్ సుప్రీంకోర్టు ఇస్తుంది. ఫస్ట్ జడ్జెస్ కేస్. ఫస్ట్ జడ్జెస్ కేస్ 1982 ఇయర్ ఇంపార్టెంట్ అండి. 1982 ఇయర్ చూడండి. 1982. 1978లోనే తను ఒకరిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ప్రమోట్ చేసింది, ఎంయు బేగ్ని 77లో. సో అప్పటికి సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్ అందరూ కూడా ఇందిరాగాంధీ తాలూకా. సో ఆబ్వియస్గా ఇక్కడ జడ్జిమెంట్ ఇస్తే అది గవర్నమెంట్కి సపోర్టివ్గానే జడ్జిమెంట్ ఇస్తారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు అని అంటే కన్సల్టేషన్ అంటే ఏంటి అని అంటే కన్సల్టేషన్ మాత్రమే. కన్సల్టేషన్ అంటే ఓన్లీ కన్సల్టేషన్. అంటే ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. అంటే ఇక్కడ గవర్నమెంట్ నచ్చిన వాళ్ళని జడ్జెస్ కింద అపాయింట్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. కన్సల్టేషన్ అంటే కన్సల్టేషన్ మాత్రమే. ఈ కన్సల్టేషన్ అనేది నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. ఓకే. రాసుకున్నారా? ఫస్ట్ జడ్జెస్ కేస్ 1982.
ఓకే, రాసుకున్నారా? రాసుకున్నారా? సెకండ్ జడ్జెస్ కేసు పెట్టుకోండి. సెకండ్ జడ్జెస్ కేస్ 1993. అయితే ఇందులో సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే ఆ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది. ఓకే, అయితే ఫస్ట్ వన్ ఏంటి అని అంటే కన్సల్టేషన్ అంటే కన్సల్టేషన్ కాదు, కన్సల్టేషన్ మీన్స్ కన్సల్టేషన్ ఈక్వల్స్ టు కమాండ్. ఖచ్చితంగా ప్రెసిడెంట్ అనేవాడు ఈ కమాండ్ని ఫాలో అయ్యి తీరాలి. సో ఇక్కడ ఏం చేస్తారు అని అంటే వాళ్ళే ఒక ప్రొసీజర్ చెప్పారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 అదర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్, వీళ్ళు ముగ్గురు కలిపి ఒక నేమ్ సజెస్ట్ చేస్తారు. ఈ నేమ్ని ప్రెసిడెంట్ అనేవాడు అపాయింట్ చేయాలి. ప్రెసిడెంట్ అనేవాడు వీళ్ళు సజెస్ట్ చేసిన నేమ్ని అపాయింట్ చేయాలి. ఓకే, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ టు అపాయింట్ దిస్ నేమ్ విచ్ ఈస్ సజెస్టెడ్ బై దీస్ 3 persons. ఓకే, అర్థమైందా? సో దిస్ ఈస్ టు ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే సిజేఐ కింద ప్రమోషన్ ఎలా అని అంటే ప్రమోషన్ బై ఫాలోయింగ్ సీనియారిటీ, బై ఫాలోయింగ్ సీనియారిటీ. సో ఇక్కడ ఏంటి అని అంటే లిస్ట్ ఇచ్చేస్తారనమాట. ప్రజెంట్ డే పరంగా చూసుకుంటే లిస్ట్ ఇచ్చేస్తారు. ప్రజెంట్ డేలో ఎంతమంది జడ్జెస్ ఉన్నారు? 34 జడ్జెస్ ఉన్నారా? సో ఈ 34 జడ్జెస్ని సీనియారిటీ పరంగా నేమ్స్ రాసేస్తాం. ఈ నేమ్స్ అనేవి సుప్రీంకోర్టులో ఉంటాయి. ఎప్పుడైతే ఇతను వెళ్ళిపోతాడో ఇతన్ని మాత్రం మనం చీఫ్ జస్టిస్ కింద అపాయింట్ చేసి కింద నుంచి ఒకరిని ఎక్స్ట్రాగా అపాయింట్ చేస్తాం. ఇతను కూడా వెళ్ళిపోతే ఇతను చీఫ్ జస్టిస్ కింద అపాయింట్ చేసి ఇంకొకరిని కింద నుంచి అపాయింట్ చేస్తాం. ఇతను వెళ్ళిపోతే ఇతను. సో ఈ ప్రమోషన్ అనేది ఎలా ఇవ్వాలి అని అంటే బేస్డ్ ఆన్ సీనియారిటీ అని చెప్పారు. ఓకే, సో ఇక్కడ ఏమైంది అని అంటే కన్సల్టేషన్ అంటే కన్సల్టేషన్ కాదు, కమాండ్ అని చెప్పారు. అయితే ఈ కమాండ్ అనేది ఎవరిస్తారు అని అంటే చీఫ్ జస్టిస్ మాత్రమే కాదు, చీఫ్ జస్టిస్ ఇంకో 2 జడ్జిలతో కలిసి ఈ ముగ్గురు కలిపి ఒక నేమ్ని సజెస్ట్ చేస్తారు. ఆ సజెస్ట్ చేసిన నేమ్ అనే అతన్ని ఖచ్చితంగా మనం జడ్జ్ కింద అపాయింట్ చేయాలి, మనం ఇన్ ద సెన్స్ ప్రెసిడెంట్. ఓకే, సెకండ్ వన్ ఏం చెప్పారు అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ప్రమోషన్ ద్వారా చేయాలి. ఆ ప్రమోషన్ అనేది ఎలా ఇవ్వాలి అని అంటే సీనియారిటీని బేస్ చేసుకొని. ఓకే, ఇది ఎందులో చెప్పారు? సెకండ్ జడ్జెస్ కేసు. ఎందుకు అని అంటే 1993 వచ్చింది, ఇందిరాగాంధీ చనిపోయింది, ఇందిరాగాంధీ హవా లేదు కోర్టులో, అందుకని చెప్పి ఇందిరాగాంధీ తరపున జడ్జిమెంట్ రాలా. రాసుకున్నారా? డన్. ఇప్పుడు ఏమైంది అని అంటే చూడండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 2 అదర్ జడ్జెస్. అయితే వీళ్ళు ఏం చేశారు అని అంటే నెపోటిజాన్ని బాగా పెంచేశారు. ఇక్కడ ఏంటి, గవర్నమెంట్ సజెస్ట్ చేయట్ల పేరు, కోర్టులో సుప్రీంకోర్టు వాళ్ళే పేరు సజెస్ట్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే డివై చంద్రచూడ్ అతను చచ్చిపోతే వైసీ చంద్రచూడ్, అతను చచ్చిపోతే ఇంకో చంద్రచూడ్, ఈ చంద్రచూడ్లు ఎక్కువైపోయారు.
అంటే ఎవరైతే సుప్రీంకోర్టులో ఆల్రెడీ పనిచేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ నుంచే జడ్జిలు రావడం అనేది స్టార్ట్ అయింది. ఓకే, అందుకని చెప్పి ఈ పరంపరని మనం ఎండ్ చేయాలి, దేశంలో ప్రతి ఒక్కరు జడ్జిలు అవ్వాలి, ప్రతి ఒక్కరి పేరు కూడా సుప్రీంకోర్టులో కనిపించాలి అనే దీని బేస్ మీద ఏం చేశారు అంటే ఇంకొక కేసు వచ్చింది. ఆ కేసు పేరు థర్డ్ జడ్జెస్ కేసు. ఓకే, సో థర్డ్ జడ్జెస్ కేసు ఎప్పుడు అని అంటే 1998 థర్డ్ జడ్జెస్ కేస్ 1998. ఈ కేసులో ఏమైంది అని అంటే సుప్రీంకోర్టు మళ్ళీ ఆ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది. టు ఆన్సర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పింది అని అంటే కమాండ్ అంటే కమాండ్ కాదు, కమాండ్ ఈజ్ బైండింగ్ ఆన్ ద కన్సల్టేషన్ అంటే కన్సల్టేషన్ కాదు, ద కన్సల్టేషన్ ఈజ్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అని చెప్పింది. కన్సల్టేషన్ ఈజ్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్, బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. అయితే ఈసారి కన్సల్టేషన్ చేసేది 3 జడ్జెస్ కాదు, 5. ఎంతమంది? 5. ఈ 5 ఎవరు అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. వీళ్ళందరూ కలిపి ఏం చేస్తారు? ప్రెసిడెంట్కి నేమ్ సజెస్ట్ చేస్తారు. దే విల్ రికమెండ్ అ నేమ్. వాట్ దే విల్ డూ? దే విల్ రికమెండ్ అ నేమ్. ఈ రికమెండేషన్ కూడా ఎలా అనంటే 5 ఉన్నారు కదా, 5లో ఖచ్చితంగా ఈ పేరుని 4 సపోర్ట్ చేయాలి. 4 members మస్ట్ బి సపోర్టింగ్ దిస్ నేమ్. అప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ ఈ నేమ్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఒకవేళ 3 సపోర్ట్ చేసి ఇంకో 2 సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయడు. ఓకే, ఖచ్చితంగా 5లో 4 సపోర్ట్ చేయాలి ఆ పేరుని. అర్థమైందా? సో దీన్నే ఏమంటాము అని అంటే కలీజియం సిస్టమ్ అంటాం. ఏంటంటాం? కలీజియం సిస్టమ్. సో కలీజియం సిస్టంలో ఎంతమంది ఉంటారు అని మీకు క్వశ్చన్ వస్తుంది. ఎంతమంది ఉంటారు? 5 members. ఆ 5 members ఎవరు అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. అర్థమైందా? ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దామా? ఏంటి అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా అపాయింట్ చేస్తాము అని అంటే త్రూ ప్రమోషన్. ఆ ప్రమోషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, సీనియారిటీ. సో ఎవరైతే సీనియర్ అయి ఉంటారో వాళ్ళకే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవి అని చెప్పారనమాట. ఓకే, సో ఒకసారి రాసుకోండి, నేను ఒకసారి కన్క్లూజన్ ఇస్తా. రాసుకున్నారా? ఓకే, సో ఇప్పుడు కన్క్లూజన్ ఏంటి అని అంటే చూడండి, నేనేం చెప్పాను? ఆర్టికల్ 124 ఈజ్ ఫర్ సుప్రీం కోర్ట్. ఆర్టికల్ 124లో ఫస్ట్ పాయింట్ ఏంటి? దేర్ షాల్ బి అ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అయితే అందులో 1+7 జడ్జిలు ఉండేవాళ్ళు 8 మంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అని అంటే 34 మంది. ఎందుకు అని అంటే సెకండ్ పాయింట్లో నేనేం చెప్పాను? పార్లమెంట్ ఎప్పుడైనా ఒక యాక్ట్ ద్వారా సుప్రీంకోర్టు జడ్జిల కౌంట్ అనేది పెంచవచ్చు. థర్డ్ వన్ ఏం చెప్పాను అని అంటే ప్రెసిడెంట్ అనేవాడు సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. ఎలా అపాయింట్ చేస్తారు అని అడిగితే అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి అని అంటే 5 ఒక కలీజియం సిస్టమ్ ఉంటుంది. కలీజియం సిస్టమ్. ఈ కలీజియం సిస్టంలో ఎంతమంది ఉంటారండి? 5 members. ఆ 5 members ఎవరు అని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. వీళ్ళంతా కలిపి ఏం చేస్తారు అని అంటే ఒక నేమ్ని సజెస్ట్ చేస్తారు, నేమ్ని రికమెండ్ చేస్తారు. ఎవరికి? ప్రెసిడెంట్కి 4 మెజారిటీతో. అంటే 5లో 4 ఖచ్చితంగా ఆ నేమ్కి సపోర్ట్ చేయాలి. అలా సపోర్ట్ చేసి ఒక నేమ్ని సజెస్ట్ చేస్తారు. ఎవరికి? ప్రెసిడెంట్కి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తారు అని అంటే ప్రెసిడెంట్ ఇతన్ని అపాయింట్ చేస్తారు యాజ్ అ జడ్జ్. అపాయింట్ చేసేటప్పుడు హీల్ అడ్మినిస్టర్ ద ఓత్.
సో మీకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే ప్రెసిడెంట్ని అపాయింట్ ఎవరు చేస్తారు? జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారు? సుప్రీంకోర్టు జడ్జిని ప్రెసిడెంట్. ఎలా అపాయింట్ చేస్తాడు? 5 మెంబర్స్ కలీజియన్ సిస్టమ్ ఉంటుంది. అది ఒక నేమ్ సజెస్ట్ చేస్తుంది. సజెస్ట్ చేసిన నేమ్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే సుప్రీంకోర్టు జడ్జికి ఓత్ ఎవరు ఇప్పిస్తారు? ఓత్ ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు? ప్రెసిడెంట్. ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే సుప్రీంకోర్టులో ప్రజెంట్ ఎంతమంది జడ్జెస్ ఉన్నారు? 34. ఓకే, అండ్ దెన్ సుప్రీంకోర్టు జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. సుప్రీంకోర్టు జడ్జ్ నేమ్ ఎవరు రికమెండ్ చేస్తారు? కలీజియం సిస్టమ్. ఓకే, సుప్రీంకోర్టు జడ్జ్కి ఓత్ ఎవరు అడ్మినిస్టర్ చేయిస్తారు అంటే ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు? ప్రెసిడెంట్. ఓకే, సో ఇది కన్క్లూజన్. రాసుకోండి ఫాస్ట్గా. రాసుకున్నారా? అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. అయితే అతని క్వాలిఫికేషన్స్ ఏంటో రాసుకోండి. 4th పాయింట్ ఇది. 3 పాయింట్ గుర్తున్నాయా? ఇది 4th పాయింట్. క్వాలిఫికేషన్స్. క్వాలిఫికేషన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వినండి. అతను ఏదైనా హైకోర్టులో జడ్జ్ కింద చేసి ఉండాలి 5 years. ఎంత టైం? 5 years. లేదా హైకోర్టులో అడ్వకేట్ కింద చేసి ఉండాలి 10 years. జడ్జ్ కింద 5 years లేదా అడ్వకేట్ కింద 10 years. ఒకవేళ ఈ రెండు కుదరలేదు అనుకోండి, అతను ఒక డిస్టింగ్విష్ జ్యూరిస్ట్ అయి ఉండాలి ఇన్ ద ఐస్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే ఏంటి అని అంటే అతను లాలో ఒక దిట్ట అయి ఉండాలి. ఇది ఎవరు అనుకోవాలి? ప్రెసిడెంట్ అనుకోవాలి. డిస్టింగ్విష్ జ్యూరిస్ట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే అతను లాలో ఏ మూల నుంచి ఏది అడిగినా కూడా చెప్పేసేయాలి అని ఎవరు కనిపించాలి? ప్రెసిడెంట్కి. సో ఈ మూడిట్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ మీట్ అయినా కూడా అతన్ని ప్రెసిడెంట్ లైక్ దస్ సుప్రీంకోర్టు జడ్జ్ కింద అపాయింట్ చేయొచ్చు. ఒకటి, హైకోర్టు జడ్జ్ ఫర్ మినిమం 5 years, మినిమం 5 సంవత్సరాలు హైకోర్టు జడ్జి కింద చేసి ఉండాలి. లేదా హైకోర్టు అడ్వకేట్ అంటే తెలుసు కదా, వకీలు, ఫర్ మినిమం 10 years. లేదా థర్డ్ వన్ వచ్చేసి డిస్టింగ్విష్ జ్యూరిస్ట్ అంటే లాలో అతను ఒక దిట్ట అయి ఉండాలి ఇన్ ద ఐస్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇన్ ద ఐస్ ఆఫ్ ప్రెసిడెంట్. అప్పుడు అలాంటి నేమ్ని కలీజియం ఏం చేస్తుంది అని అంటే ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తుంది. అండ్ ప్రెసిడెంట్ వాళ్ళని సుప్రీంకోర్టు జడ్జ్ కింద అపాయింట్ చేస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్స్.
రాసుకున్నారా? తర్వాత 5th వన్ అని పెట్టుకోండి, టెన్యూర్. టెన్యూర్ అంటే పదవీ కాలం. టెన్యూర్ ఎంతని చెప్పాను? టిల్ హీ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 65, అంటే అతనికి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు. 65 సంవత్సరాలు వచ్చి 65 సంవత్సరాలు ఒక్కరోజు ఎప్పుడైతే వస్తుందో వెంటనే టక్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద రిజైన్ చేసేస్తాడు, రిటైర్ అయిపోతాడు. ఓకే, సో టిల్ హీ అటైన్స్ ఏజ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 65 years. 65 years అవ్వంగానే అతను రిజైన్ చేసేస్తాడు, అంటే అతని టెన్యూర్ అయిపోయినట్టు, రిటైర్ అయిపోతాడు. వెంటనే నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నవాడిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేస్తాం, ఇంకో వైపు నుంచి కింద నుంచి ఇంకొకరిని అపాయింట్ చేస్తాం. ఓకే, సో ఇవాళకి ఇంతే సుప్రీంకోర్టు జడ్జెస్ గురించి. రిమైనింగ్ రేపు చూద్దాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చలో దెన్ బాయ్, విల్ మీట్ యూ టుమారో.